తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా నీతి నిజాయితీతోటి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పత్రికల్లో, టీవీలలో, సోషల్ మీడియాలలో అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా వస్తున్నాయి, వినపడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాటిని నమ్మకుండా, విస్మరించకుండా మీరు శాంతియుతంగా ఉదయం 7 గంటల నుంచి ఓటు వేయడానికి క్యూ లైన్లలో ఉండి మీరు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా విద్యార్థులు ఎవరైనా ఓటు వేయలేని వాళ్ళు కానీ, నడవలేని వాళ్ళు కానీ ఇండ్లల్లో ఉన్నట్లయితే వాళ్లకు నచ్చజెప్పి 100% ఓటు హక్కు వినియోగించుకునే విధంగా యువత ముందుకు రావాలి. చదువుకున్న విద్యార్థులు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. చాలామంది సెలవులు వస్తున్నాయి కాబట్టి గతంలో అనేక రకాలుగా ఓటు హక్కు చదువుకున్న వాళ్ళే వినియోగించుకున్నట్టుగా మనము అన్ని పత్రికల్లో, టీవీల్లో చూసాం. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఒక్క ఓటు నీ హక్కు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 5 సంవత్సరాల ఈ గ్రామాభివృద్ధి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అనే విషయాన్ని నీకు వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. మనం కూడా ఓటేసిన ధైర్యానికి వాళ్ళని నిలదీసి అడిగి మన ప్రాంత అభివృద్ధికి, మన గ్రామ అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి అందరికీ అవకాశాలు ఉండే పద్ధతులలో మనం ముందుండి ఓటు హక్కుని 100% చేయించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి. మహిళా సోదరీమణులకు, ముఖ్యంగా మహిళలు, మీరు గనుక అనుకుంటే మహిళా లోకం ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి ఏ ఒక్క మహిళ కూడా ఇళ్లలో ఉండకుండా మీరందరినీ ఉదయాన్నే చైతన్యం చేసుకొని 100% మహిళలు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మహిళలు ఎంతో పట్టుదలతో ఉంటారు. వాళ్ళు చేయాలనుకుంటే అందరినీ తయారు చేసుకొని పోయి ఇంట్లో పనులు చేసుకొని కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాబట్టి మీకు తెలిసిన అందరినీ కూడా ఓటు హక్కుని వినియోగించుకునే పద్ధతిలో చేయాలని చెప్పి సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా మీకు ఉదయపూర్వకమైన నమస్కారాలు చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నా.